హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వినాయక చవితి రోజుల్లో మనం శమంతకమణి కథ వింటే చాలా మంచిదండి. కొంచెం ఓపికగా వినండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈ రోజు అందరూ పూజ చేసుకోండి, రాత్రి ఎవరు చంద్రుడు చూడకండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ రాత్రి మొత్తం కూడా దండోరా వేయించారు. సరే కదా అని చెప్పి ఇది మరి అన్నంటే ఇష్టం కదా, ఒక ముసుగేసుకొని కృష్ణుడు ముసుగేసుకుని గోశాలకి వెళ్ళాట. చంద్రుడు అటువైపు ఉన్నట్ట, ఈ పేరు కూర్చొని పాలు చూసినట్ట. పాలు చేరుకునేటప్పటికి ఒక్కసారిగా చిన్న చంద్రుడు పాలలో కనిపించాట కృష్ణుడికి. అయినప్పటికీ అమ్మ కర్మ ఎవరిని విడవదు, నాకేదో జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పి శ్రీకృష్ణ వాటిని వెనక్కి చేసి ఇంటికి వెళ్ళిపోయాట. ఆయన సూర్యుడిని ప్రార్థించి సమంతికం అనే ఒక మణిని పొందాటండి. ఆ మణి రోజుకి 8 బారుల బంగారాన్ని పుట్టిస్తుందట. ఆ మణి ఎప్పుడైతే మణిని చూసి ధరించిన ఆ సత్రాజిత్తుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాట. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్ట, ఏమయ్యా సత్రాజిత్తు, నీకెందుకయ్యా ఆ మణి నాకు ఇవ్వు, నేను లోక కళ్యాణాంతం కోసం వినియోగిస్తానని చెప్పగానే ఆ సత్రాజిత్తు ఉన్నట్ట, సరే సరే బాగానే ఉన్నావులే, నేను గవర్నమెంట్ తపస్సు చేసి చూడుకు వచ్చి సమర్థమైన నేను పొందాను, నీకు ఇవ్వడానిక నేను ఇవ్వను నీకు మణి అని చెప్పి ఆ సత్రాజిత్తు వెళ్ళిపోయాట. సరే కొంతకాలానికి ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనే ఒక రాజు ఉండేవాటండి. ఆ రాజు ఏంటి అంటే ఈ సమంతమైన మెడలో వేసుకొని అడవికి వేడ వెళ్ళాట. అడవి వేడ వెళ్ళేటప్పటికి ఒక సింహం చూసిందట ఈ ప్రసేనుడిని. ఇదేదో మాంసం ముద్దలాగుంది మణి ఏమిటి అని చెప్పి ఆ మాంసం ముద్ద అని చెప్పి ఆ ప్రసేనుడిని చంపేసి ఆ మణిని తీసుకొని ఆ సింహం కూడా బయలుదేరి వెళ్తుందట. ఎప్పుడైతే వెళ్తుందో కొంత దూరం ఎలుగుబంటి జాంబవంతుడు చూశాట. చూసి ఇదేదో ఆట వస్తువుగా ఉంది అని చెప్పి ఆ సింహాన్ని సంహరించి చంపేసి ఆ మణిని తీసుకెళ్ళి గుహలోకి వెళ్ళి తన కూతురైన జాంబవతికి ఇచ్చి ఆడుకోమని చెప్పి ఇచ్చాడట. సరే కొంతకాలానికి కొన్ని సంవత్సరాలకి తమ్ముడు ఎక్కడ కనిపించబోయేటప్పటికి ఆ సత్రాజిత్ రాజు ఏమనుకున్నానంటే, ఓహో ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఈ మణిని అడిగాడు, నేను ఇవ్వలేదు, నా తమ్ముడిని చంపి ఈ మణిని తీసుకెళ్ళాలని చెప్పి అన్ని రాజ్యాలు కూడా అందరూ కూడా చెప్పారట. అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ గురించి చెప్పారట. అప్పుడు ఆయనకు అర్థం కాలేదట. ఒక్కసారిగా ఆలోచించుకున్నట్ట, ఓహో కర్మఫలం ఇప్పుడు వచ్చిందిలే, ఆ రోజు వినాయక చవితి రోజు పాలల్లో చంద్రుడిని చూశాను కనుక ఇప్పుడు నీలాపరింతలు ఇప్పుడు మొదలైనాయి అని చెప్పి ఎలాగైనా సరే ఆయన మన పరమాత్ముడు కదా, మరో కృష్ణ పరమాత్ముడు, ఆయన నీలాపరింత ఆయనే పోగొట్టుందా అని చెప్పి అడవికి బయలుదేరి వెళ్ళాట. శ్రీకృష్ణ పరమాత్మ భక్తులు అందరూ కూడా వెళ్ళాట. ఓ అడవిలో కొంత దూరం వెళ్ళడానికి ఈ ప్రసేనుడు తమ్ముడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడి అస్థిపంజరం కనిపించిందట. సరే ఆ పక్కన పులిగోడు అడుగులా కనిపించాట. అడుగులు జాలం చేసుకుంటూ కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఈ సింహం యొక్క అస్థిపంజరం కనిపించిందట. సరే కదా అస్థిపంజరం కనిపించేప్పటికి పక్కన ఎలుగుబంటి అడుగులు కనిపించాయట. అలా అడుగులు చూసుకుంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ గుహలోకి వెళ్ళాట. బయట భటులందరూ బయటే ఉన్నట్ట. ఎప్పుడైతే కృష్ణుడు లోపలికి వెళ్ళాడో ఆ జాంబవతి ఆ మణితో ఆడుకుంటూ ఉందట. ఎప్పుడైతే ఆడుకుంటుందో ఆ కృష్ణ పరమాత్మ ఆ మణిని తీసుకున్నట్ట. ఒక్కసారి ఏడ్చిందట ఆ జాంబవతి. ఎవరు నా కుమార్తెను ఎవరు ఏడిపించారని చెప్పి ఆ జాంబవతి లేచేట. ఈ మణిని నాకు కావాలన్నట్ట. నీకు ఇవ్వడానికి కాదు, నా కుమార్తె ఆడుకుంటుంది, నేను ఇవ్వనని చెప్పున్నట్ట. అలా 18 రోజులు కృష్ణ పరమాత్మకి జాంబవంతుడికి భీకరమైన యుద్ధం జరిగిందట. కృష్ణ పరమాత్మ ఇష్టమో యువకుడు, ఆ జాంబవంతుడేమో ఎప్పుడో రాముడు కాలం లాంటి వాడు ముసలాయన అయిపోయాడు. ఒంట్లో శరీరం మొత్తం కూడా చనిపోయి బాగా నసిగిపోయి బాగా ముసలివాళ్ళ ఉన్నప్పటికీ ఈ 18 రోజులు యుద్ధం చేసేటప్పుడు ఒంట్లో శరీరంలో బలం మొత్తం కూడా పోయింది కదా. అప్పుడు కృష్ణ పరమాత్మ అప్పుడు జాంబవంతుడు అడిగినట్ట, అవునయ్యా నువ్వెవరు ఇంత యుద్ధంలో నాతో యుద్ధం చేసి నేను ఇంకా నా బొట్లో సత్తా మొత్తం తగ్గిపోయినా కూడా నువ్వు అలాగే నుంచున్నావు ఎవరైనా అంటే, ఓ జాంబవంతుడా, నేను శ్రీకృష్ణ పరమాత్మని, నీ కోరిక నువ్వు ఆనాడు రావణాసుడు యుద్ధం చేసిన తర్వాత ఎవరికి ఏం వరం కావాలో అని అడిగాను, నువ్వు అప్పుడు నన్ను ఒక వరమడిగా గుర్తుందా అని అడిగాడట. ఏమిడిగా అంటే రాముడితో అప్పుడు ఈ జాంబవంతుడు అడిగాడట, ఓ రామా నువ్వు ఒక్కసారైనా నాతో యుద్ధం చేయాలియా అని చెప్పి అడిగాడట. ఎవరి జాంబవంతుడు.
ఆ కాలంలో అప్పుడు కాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు మీతో యుద్ధం చేస్తున్నాను అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ రూపం నుంచి ఒక్కసారిగా రామావతారానికి వచ్చాక అప్పుడు ఆ జాంబవంతుడు పిలిచాక, ఓ స్వామి నా జన్మ ధన్యమైంది, మీతో యుద్ధం చేశాను అని చెప్పి చాలా సంతోషించాక అప్పుడు కృష్ణ పరమాత్మ మళ్ళీ తన శరీరాన్ని ఒక్కసారిగా జాంబవంతుడాన్ని ఒక్కసారిగా ముట్టుకున్నట్ట. మొత్తం ఒంట్లో ఉన్న దెబ్బలన్నీ కూడా మాయమైపోయాక అప్పుడు ఆ జాంబవంతుడు తన కూతురి జాంబవంతుని కృష్ణ పరమాత్మకి వివాహం చేసి ఆ మణిని కూడా ఇచ్చేసాక సరే కృష్ణ పరమాత్మ బయటికి వెళ్ళాక వెళ్ళి ఆ సత్రాజిత్ రాజు దగ్గరికి వెళ్ళాక వెళ్ళి చెప్తున్నాక, ఓ సత్రాజిత నీ తమ్ముడిని నేను చంపలేదయ్యా, సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడి దగ్గర నుంచి అవన్నీ తీసుకొచ్చానయ్యా అని చెప్పన్నట్ట. అప్పుడు ఆ సత్రాజిత్తు తను తప్పు తెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్మ నా అపరాధం మన్నించండి, నీ మీద నీలాపనిందలు కలిగి చేశాను అని చెప్పి ఆ సమంతమని కృష్ణ పరమాత్మ ఇచ్చి తన కూతురైన సత్యభామనిచ్చి వివాహం చేశాక కృష్ణ పరమాత్మకి. అప్పుడు కృష్ణ పరమాత్మ వల్ల రాజ్యానికి వెళ్ళిపోయాక రాజ్యానికి వెళ్ళిన తర్వాత రాజ్యం మొత్తం కూడా సభ ఏర్పాటు చేశారట. అప్పుడు ప్రజలందరూ వెళ్తున్నట్ట, ఓ స్వామి నువ్వు సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ కదా, నీ మీద నీలాపేట నువ్వు పోగొట్టుకున్నావు, కానీ మానవులు మా పరిస్థితి ఏమిటి అని అడిగారట. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నట్ట, ఓ ప్రజలారా ఎవరైతే వినాయక చవితి రోజు ఉదయం పూట పూజ చేసుకొని ఈ సమంతమనే కథని ఎవరైతే వింటారో వాళ్ళు ఒకవేళ అనుకోకుండా చంద్రుని చూసినా కూడా నీలాపనిందల కలగవు అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రుణం ఇచ్చేస్తుంది. అప్పటి నుంచి ప్రజలందరూ కూడా ప్రతి వినాయక చవితి రోజు ఉదయం పూట వినాయక చవితి చేసుకొని పండగ చేసుకొని పూజ చేసుకొని ఆ సమంతమనే కథని అక్షంత శిరస్సు మీద వేసుకుంటే చంద్రుని చూసినా కూడా నీలాపనిందల కలగవు అని చెప్పి తెలియజేశారట. అలా ఈ సోనికాల సంత కూడా సూతమానది కదండి ఈ స్కాందపునాకంటే కథవత కథా సమాప్త 2 అక్షంతలు అక్కడ వేసి కొన్ని మీరు సెలెక్ట్ చేయండి, మిగతా మీరు వేసేసుకోండి.